మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఎవరి గురించి జాగ్రత్త పడాలట అంటే ప్రమాదం ఎవరితో పొంచుంది? సృష్టితో కాదు. ఏమండి, ప్రమాదం ఎవరితో పొంచుంది? కుక్కలతో కాదు, జంతువులతో కాదు, ఇంకో దానితో కాదు. అప్పుడప్పుడు అంటుంటారండి, ఏమంటే కుక్కలోనే జాగ్రత్త అంటుంటారు నాతో. కుక్కలు నన్ను ఏం చేయవండి, మనిషితోనే ప్రాబ్లం అంటాను నేను. వాడితోనే ప్రాబ్లం, కుక్కతో ఏం ప్రాబ్లం అంటే. అలాగే ఏలూరులో చర్చి కట్టడానికి స్థలం కొనుక్కుంటాకి వెళ్ళినప్పుడు అండి బోల్డ్ రేట్లు చెప్తున్నారు. అప్పుడు నేను ఒకటి అడిగానండి, ఈ మానవ సమాజంలో ఒక అజ్ఞానం ఉంది. ఏంటంటే వాస్తు మీద వాళ్ళకి మంచి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వాస్తు తప్పు ఉన్న అంటే వీళ్ళ దృష్టిలో వాస్తు తప్పు ఉన్న స్థలాలు చూడండి, అది కొద్ది తక్కువ రేటుకి వస్తాయంటే చూశారు. అదేంటండి, ఏమన్నా రోడ్డు పోటు ఉన్న స్థలం తీసుకుంటే మీకు ప్రాబ్లం కదండి, లేకపోతే ఇంకోటి చెరువు పోటు ఉన్న స్థలం తీసుకుంటే మీకు ప్రాబ్లం కదండి, లేకపోతే ఇంకోటి ఈశాన్యమూల లేకపోతే మీకు ప్రాబ్లం కదా. అప్పుడు అన్నానండి, చెరువు పోటున్న పర్లా, రోడ్డు పోటున్న పర్లా, గుడి పోటున్న పర్లా, మనిషి పోటు లేకుండా చాలండి అన్నానండి. కాసేపు అలా నిర్గాంతపోయాడు. నిజమే కదా, మరి వాటితో ఏం ప్రాబ్లం? మనిషితోనే ప్రాబ్లం. కానీ మనుషులు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు. ఏమంటే పులులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు. సింహాలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టారు. పులి ఎక్కడున్నా పులేనండి. పులి అడవిలో ఉన్నా నిన్ను చూడగానే నీ మీద పడి చీల్చేస్తున్న దగ్గరికి నువ్వు వెళ్ళకు. అలాగే బయటకు వచ్చినంతే. కానీ మనిషి ఎట్లా అంటాడు? వీడిని నమ్మాలా వద్దా? ఎందుకంటే వేషధారి కదండి.